ఒకప్పుడు నన్ను వాణి శైలజ అని పిలిచేవారు. ఇప్పుడు బేకరీ పెట్టిన తర్వాత బేకరీ శైలజ అనే ఎక్కువ అంటున్నారు. ఈ బేకరీ వల్ల నాకు ఇంత పేరు వస్తుందని నేను ఎప్పుడు గ్రహించలేదు. నాకు చాలా ఆనందంగా ఉంది. నమస్తే అండి, నా పేరు వాణి శైలజ. మా హస్బెండ్ పేరు వేణుగోపాల్ కృష్ణ. మాకు 2 పాపలండి. పెద్ద పాప ఏమో బీటెక్ ఫస్ట్ ఇయర్ అండి. చిన్న పాప 10th చదువుతుంది. 2005లో నాకు మ్యారేజ్ అయింది సార్. మేము 2006లో నూజివీడు వచ్చాము. వచ్చిన తర్వాత మా పక్కన ఉన్న ఫ్రెండ్స్ అందరూ కలిపి డోక్రాలో ఉంటావా అని అడిగారు. మనిషికి 5,000 చొప్పున ఇస్తున్నారు. 2006 నుంచి నేను ఈ డోక్రాలో స్టార్ట్ అయిన తర్వాత మెప్మాలోకి నేను ఎంటర్ అయ్యాను. స్టార్టింగే నేను ఈ బిజినెస్ కదా సార్, నాది టైలరింగ్. ఇంట్లో నేను సారీస్ బిజినెస్ చేసేదాన్ని. 2007 నుంచి నేను టైలరింగ్ లోనే ఉన్నాను. మా వారు మాత్రం బిజినెస్ నూజివీడు ఎలక్ట్రానిక్స్ ఒకప్పుడు చాలా ఫేమస్. మాది ఎక్కువ వెళ్ళేది కాదు సార్, ఎందుకంటే ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఇవన్నీ వెళ్ళటం వల్ల. తర్వాత సార్కి నేను కూర్చుని ఈ టీవీల బిజినెస్ అయితే తీసేసాయి, బేకరీ పెట్టుకుందాము. ఆ తర్వాత మన నుంచి నేను SLF లో నాకు 1 lakh ఇచ్చారండి. దాన్ని డెవలప్ చేసుకుంటున్నా. అయినా నాకు ఇంకా అమౌంట్ సరిపోక చాలా ఇబ్బంది పడేదాన్ని. తినలేని రోజులు కూడా మేము ఉన్నాం. అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. యూనిట్ ఉంది కాబట్టి మనకి భయపడే పని లేదు అని మేము మెప్మాలో 2 లక్షలు తీసుకున్నాం సార్. గ్రూప్ లో కూడా ఒక 2 లక్షలు తీసుకున్నాం. స్టార్టింగ్ మేము 5 లక్షలతో స్టార్ట్ చేసాం సార్. స్టార్టింగ్ ఈ బిజినెస్ లో మేము అందరూ మమ్మల్ని వద్దని చెప్పారు తప్ప ఎవరు సపోర్ట్ చేయలేదు. ఈ విషయంలో అయితే మాత్రం ఇది నాకే తెలుసా బాధ ఏంటో. నేను కష్టమైన పడ్డాను కానీ నేను మాత్రం ఈ బిజినెస్ వదులుకోవడానికి ఇష్టపడలేదు. చాలా బాగుంది మెప్మాలో నేను ఉండడం వల్ల, దాంతోపాటు నాకు ఉండే సపోర్ట్ వల్ల. నా పేరు మంగ శైలజ మేడం గారికి నేను చేస్తూ ఉంటాను. ఇక్కడ నాకు ఎలా ఉందంటే వాళ్ళ ఫ్యామిలీలో ఒక మనిషి లాగా. రోజుకి వచ్చి మేము 5,000 నుంచి స్టార్ట్ చేసాము. ఇప్పుడు 10 lakhs నేను ఫైనల్స్ గా మాకు చాలా బాగుంది. మా ప్రాణ సైకిల్కి నేను సెలెక్ట్ అయినందుకు ఈ స్కీమ్లు అందించిన చంద్రబాబు నాయుడు గారికి జీవితాంతకాలం నేను రుణపడి ఉంటాను. ఒక్క సంవత్సరంలో 1 లక్ష మందిని డాక్రా సంఘాలని మెప్మా సంఘాలని ఆంటర్‌ప్రెన్యూర్ చేసి లక్షాధికారులు చేస్తామని ఒక మాట ఇచ్చా. నాలాంటి బిజినెస్ పెట్టాలనుకున్న వాళ్ళకి ఆల్ ద బెస్ట్.